ఓకే, అనురాగ్ కశ్యప్ గారితో మీ స్క్రీన్ షేరింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ప్రౌడ్ అండి, సో ప్రౌడ్. నిన్న ఆయన మా బెంగళూరు సెలబ్రేషన్స్లో మాట్లాడిన విధానం, అంత వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకర్. ఆయన క్యాజువల్గా ఏం చెప్తున్నా అంటే, నా ఫ్రెండ్ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓపెనింగ్ ఉంది, నేను దానికి వెళ్తున్నానని చెప్తున్నారు. అది చెప్తూ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు డూ దిస్ ఫిల్మ్ అని నాతో అంటున్నారు. అంతకన్నా ఏం కావాలండి. అండ్ మీతో సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతా ఎప్పుడు ప్రాఫిట్స్లోనే ఉంటారు. శేష్ సినిమా అంటే గ్యారంటీ అని చెప్పేసి. సో దీని గురించి ఏం చెప్తారు? అది కొంత క్రెడిట్ నేను తీసుకుంటానండి, ఎందుకంటే అది నాకు పర్టికులర్గా నాకు ఒక ఫోకస్. ప్రొడ్యూసర్ నుంచి సైకిల్ స్టాండ్ వాడి దాకా మనం వాళ్ళకి ప్రాఫిట్ అయినా కానీ, లేదా ఎంత తక్కువ అయితే అంత తక్కువ నష్టం కలగకుండా జాగ్రత్తగా కుదిరినంత వరకు మనం పుష్ చేయడం, ఆ స్పెషల్ ఫోకస్ నేను తీసుకుంటాను. పాప్కార్న్ అమ్ముకునేవాడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అండ్ దేవుడి దయ వలన ఇంకోటి ఏంటంటే, ప్రతి సినిమాకి ఆర్థికంగా ప్రొడ్యూసర్కి వచ్చే డబ్బు పెరుగుతూ పోతుంది. సో అది చాలా గర్వంగా ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాకి వచ్చిన నాన్ థియేట్రికల్ రైట్స్కి వచ్చిన విలువ స్ట్రైట్ హిందీ సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా ఉండటం వలన భారీగా వచ్చింది. సో మీ మీద రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా పెరిగాయి అనుకోవచ్చా? అంటే నేను క్షణం అప్పటి నుంచి ఎంత ఫోకస్డ్గా రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నా అలానే పనిచేస్తున్నా. నాకు వేరేగా పనిచేయడం రాదు. సో అంటే ఒక దాని మీద పని చేసేటప్పుడు అది 10 రూపాయలైనా సరే, 100 రూపాయలైనా సరే, మనం పెట్టే ప్రయత్నంలో ఎప్పుడు 100% ఉండాలి. 10 రూపాయలు కాబట్టి 10%, 100 రూపాయలు కాబట్టి 100%, ఏదైనా 100% ఇవ్వాలి. అంతే.